ఇడుపు కాగితం అనే సినిమా రీసెంట్‌గా ఆ టైటిల్‌ని అనౌన్స్ చేయడం మనం చూసాం. సో, అనౌన్స్ చేసిన తర్వాత కొంతమంది సోషల్ మీడియాలో అంటే ఎలా ట్వీట్లు చేస్తారో మనం చూసాం. సబ్‌టైటిల్స్ ఏమన్నా పెడతారా? తెలుగు సబ్‌టైటిల్స్ లేకుంటే ఈ సినిమాని తెలుగులో డబ్ చేస్తారా? అని అలా తెలంగాణ భాష పైన, యాస పైన, తెలంగాణ మాండలికం పైన సెటైరికల్‌గా రెడిక్యులస్ చేస్తూ పెట్టడం జరిగింది. ఇది చాలామంది తెలంగాణ వాళ్ళందరిని కూడా హర్ట్ చేసిన విషయం అందరికీ తెలిసింది. సో, ఇదొక తెలంగాణ వర్సెస్ ఆంధ్రాగా మారిపోయింది. ఇప్పుడు ఒక ట్విట్టర్ వార్ అయితే జరుగుతుందని చెప్పుకోవాలి. ఒకసారి దీని గురించే కంప్లీట్‌గా డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఉన్నారు. వారి ఒపీనియన్ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. సార్ మరొక్కసారి తెలంగాణ వర్సెస్ ఆంధ్రాగా మారిపోయింది. అంటే ఇడుపు కాగితం అని ఒక తెలంగాణ సినిమా. తెలంగాణ టైటిల్‌నే పెట్టారు. సో దానిపైన దాన్ని రెడెక్యూల్ చేస్తూ మాత్రం మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు ఇదంతా కూడా ఒక వార్‌గా మారిపోయింది సార్ తెలంగాణ వర్సెస్ ఆంధ్రాగా. మీరెలా చూస్తారు ఈ విధంగా రెడెక్యూల్ చేయడాన్ని? అంటే ఇది ఇప్పుడు తెలంగాణ ఉద్యమ కాలంలోనే ఈ సమస్య వచ్చింది. హ్మ్. దాంట్లో ఉద్యమంలో భాగంగా ఈ కల్చర్ మీద ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం వాళ్ళు భాష తెలంగాణ భాష మీద తెలంగాణ కల్చర్ మీద వాళ్ళు చిన్న చూపు ఉన్నదనేటువంటిది కొన్ని సినిమాలలో మీరు ఈ భాషను ఇన్సల్ట్ చేశారు, తెలంగాణ భాషను. ఒక అంటే ఎవరు ఆ తెలంగాణ భాష ఒప్పించేవాళ్ళు రౌడియో లేకపోతే హాస్యము చేసేవాళ్ళు ఉపయోగించి తెలంగాణ భాషను తెలుగు సినిమా హీరో ఎప్పుడూ మాట్లాడలేదు. అవును. అంటే మీకు ఎప్పుడైనా ఒక రెండు ప్రాంతాలు కలిసినప్పుడు అభివృద్ధి చెందిన ప్రాంతం యొక్క భాషనే ప్రామాణికం. అది ఎక్కడైనా. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రాలో కూడా కోస్తాంధ్ర భాషనే ప్రామాణికం. మళ్ళీ రాయలసీమ భాష కానీ లేకపోతే ఉత్తరాంధ్ర భాష కానీ మళ్ళీ అది ఆంధ్ర భాషనే అక్కడ ఆ భాష ప్రామాణికం కాదు. అలాగే మీకు రాయలసీమ ఉత్తరాంధ్ర తెలంగాణ మూడు కూడా ఆంధ్రప్రదేశ్లో భాగమే. కానీ ఈ మూడు ప్రాంతాల భాష ప్రామాణికం కాకుండా కేవలం కోస్తాంధ్ర కృష్ణా జిల్లా భాష ప్రామాణికంగా సినిమా హీరోలు తర్వాత మన సాహిత్యంలో తర్వాత పత్రికల్లో వాడే భాష అంతా వాళ్ళ భాష. తెలంగాణ వాళ్ళు ఈ భాష కొంత ఉర్దూ ప్రభావం ఉంది. ఎందుకంటే ఇక్కడ ముస్లిమ్స్ పరిపాలించారు. పార్సీ ప్రభావం ఉంది. హైదరాబాద్ నగరంలో అయితే అన్ని భాషల వాళ్ళు ఉండబట్టి హైదరాబాద్లో తెలంగాణ తెలుగు అనేది ఒక ప్రత్యేకమైనటువంటి భాష కాదు. హైదరాబాద్ నగరంలో మీరు ఏ భాషలో అయినా మాట్లాడవచ్చు. కనుక ఈ కల్చర్కి అక్కడ ఉండే కల్చర్కి తేడా. ఇది ఇండస్ట్రియల్ కల్చర్ అయిపోయింది. అదేమో అగ్రేరియన్ కల్చర్. అది వ్యవసాయ రంగం నుంచి వచ్చినటువంటి భాష. అది వ్యవసాయంగా వాళ్ళు చాలా అభివృద్ధి చెందారు. మీరు ఒక సినిమాలు మాయాబజార్ సినిమాలు వాళ్ళు పెళ్ళి జరిగినప్పుడు ఆ పెళ్ళిలో వడ్డించిన వంటల్లో గోంగూర వడ్డించలేదని చాలా హాస్యం చేయడం. గోంగూర లేదా అనేది గోంగూర అనేది ఇక్కడ తెలంగాణ వాళ్ళకి తెలియదు. తెలంగాణలో దాన్ని పుంటుకూర అంటారు ఇంకేదో. కానీ గోంగూర ఇక్కడ అంత పాపులర్ కాదు. గోంగూర పెళ్ళిలో లేదా అని అంటే అది ఆ తెలంగాణ మీదనే అదొక కామెంట్. ఇక్కడ గోంగూర అనేది తెలియదు లేదా పెళ్ళిలో అన్ని పెట్టుంటారు కానీ గోంగూర పెట్టలేదు అందరూ చిన్నపడడం మీద అంత చేస్తుంటారు. మేము కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్నప్పుడు మా ప్రసంగాల్లో ఈ అంశాన్ని మేము రేస్ చేసేవాళ్ళం. ఆ కాలంలో నేను ఈ భాష మీద వాళ్ళకుండే అభిప్రాయం, నేను కృష్ణా జిల్లా ఒకసారి వెళ్తున్నప్పుడు ట్రైన్లో నా పక్కకుండే 5 మంది ప్యాసింజర్స్ కృష్ణా జిల్లా వాళ్ళు. మేము మాట్లాడుతున్నాము. కొంతసేపు అయిన తర్వాత మీదే ప్రాంతం అని అడిగారు నన్ను. మీరు ఎక్కడంటే మరి మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ జిల్లా కాదు. మహబూబ్ నగర్ వాళ్ళు ఇటువంటి భాష మాట్లాడడం కానీ ఇంత విషయాలు తెలిసి ఉండడం కానీ మహబూబ్ నగర్ వాళ్ళకి అలా సాధ్యమేదో. ఒక ఆయన ఇంకో సారు మహబూబ్ నగర్ లేదులేండి తమాషకి చెప్తున్నాడని, ఆయన మహబూబ్ నగర్ ఏమిటని. అంటే నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే మహబూబ్ నగర్ వాళ్ళు తెలుగు భాష కొంత బాగా మాట్లాడగలరు, మహబూబ్ నగర్ వాళ్ళకు కొన్ని విషయాలు తెలుసని ఇది వాళ్ళు నమ్మకపోవడం
అది మహబూబ్నగర్ జిల్లా కాదనడం, చివరికి వీళ్ళతో పోయేదాకా ఎందుకు తలనొప్పి అని చెప్పి మా ఎప్పుడో ముత్తాతలు కృష్ణా జిల్లా నుంచి, నేను చెప్తున్నా కదండి మీది కృష్ణా జిల్లా అవుతుంది కానీ మహబూబ్నగర్ జిల్లా ఎలా అవుతుంది అంటే ఈ సంఘటన ఏదైతే ఉందో మాలాంటి వాళ్ళకు కూడా ఏంటి అసలు ఒక భాష ఇప్పుడు భాషలు భిన్నమైన భాషలు ఉంటాయి, ఆ ప్లూరాలిటీ ఆఫ్ ది లాంగ్వేజ్ దానికి ఉండే బహుళత్వాన్ని గౌరవించనేమో రాష్ట్ర నిర్మాణం జరుగుతుంది. భారతదేశం కూడా అంతే. ఇప్పుడు వాడు హిందీ ఇంపోజ్ చేస్తామంటే ఒప్పుకోవడం లేదు, కర్ణాటకలో ఒప్పుకోవడం లేదు, తమిళనాడులో ఒప్పుకోవడం లేదు. మీ భాష మా మీద రుద్దండి. భాష విషయంలో జనం చాలా సెన్సిటివ్గా ఉంటారు కనుక వీళ్ళు వాళ్ళ అనవసరంగా మీరు ఈ సందర్భంలో మళ్ళీ సినిమా తీయడం, దాంట్లో మీరు భాషను మళ్ళీ ఒక రకంగా అగౌరవపరచడం, ఇది నా దృష్టిలో ఆ సినిమా తీసేవాళ్ళు, ఆ సినిమా రాసేవాళ్ళకి కానీ వాళ్ళకి ఇంకా రికన్సైల్ కాలేవాళ్ళు. తెలంగాణ ఒకటి వచ్చింది, ఇది సెన్సిటివిటీ ఉంది, మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉన్నారు. మరి తెలంగాణ గురించి ఎక్కువగా మాట్లాడలేదు. కానీ సినిమా కల్చరు చాలా పవర్ఫుల్ కల్చర్. వాళ్ళకు ఆడియన్స్ కూడా ఆ ప్రాంతంలో అంతమంది ఆడియన్స్ తెలంగాణలో లేరు. అక్కడ మీకు ఎంతమంది చూస్తారు సినిమా. తెలంగాణలో ఇక్కడ అన్ని రకాల సినిమాలు నడుస్తుంటాయి. హైదరాబాద్ దాంట్లో తెలుగు సినిమాలు కూడా నడుస్తుంటాయి. వాళ్ళు చూసేది బాక్స్ ఆఫీస్, ఏ ప్రాంతంలో మనకు ఎక్కువ లాభాలు వస్తాయనేది. మూడోది ఎక్కడో కల్చరల్, సినిమా రంగమే వాళ్ళు డామినేట్ చేస్తుంది కదా. సినిమా రంగంలో ఇంతవరకు తెలంగాణ నుంచి హీరో లేడు, ఇంతవరకు తెలంగాణ నుంచి హీరోయిన్ లేదు, తర్వాత ఇంతవరకు తెలంగాణ నుంచి సినిమా ప్రొడ్యూసర్స్ లేరు, డైరెక్టర్స్ లేరు. చాలా చిన్న భాగం ఉంది. తెలంగాణకు ఆ కల్చర్ కూడా రాలేదు. సినిమా కల్చర్ అక్కడి నుంచే వచ్చింది కానీ తెలంగాణ నుంచి సినిమా కల్చరు రాలేదు. అందుకని ఇది అనవసరంగా నేను అనుకుంటే దీని మీద వెనుక పొలిటికల్ మోటివ్ ఉందని నేను అనుకోలేదు. సినిమా రంగంలో ఇంతవరకు తగినంత మార్పు రాలేదు, జాగ్రత్తలు తీసుకోలేదు అనేటువంటి విషయం ఏదైతుందో ఈ సినిమా నుంచి ఇంకా అనవసరంగా తెలంగాణ వాళ్ళకి ఏమైంది, తెలంగాణ అస్తిత్వం బలహీనపడుతున్నది. తెలంగాణ అస్తిత్వము చంద్రశేఖరరావే దాన్ని బలహీనపరిచాడు కనుక తెలంగాణ అస్తిత్వం బలహీనపడుతున్నటువంటి కాలంలో మీరు ఈ సినిమా తీయడం వలన మళ్ళీ తెలంగాణ వాళ్ళు వారు ఏమైనా అస్తిత్వం ఏమైపోయింది అని ఒకసారి గుర్తు చేసుకొని దాని మీద గొడవ చేయడం అనేది. ఇప్పుడు మార్వాడీల విషయంలో కూడా అలాగే జరిగింది. మార్వాడీలు మీ తెలంగాణ వాళ్ళు కష్టపడు అది అన్నాడని మొత్తం మార్వాడీలే గో బ్యాక్ అనేటువంటి దాకా పోయింది. అంటే తెలంగాణలో తమ అస్తిత్వం పోతున్నది అనేటువంటి ఒక సెన్సిటివిటీ ఉంది. తమ అస్తిత్వం నిలవలేదు, ఎంత నిలవాలో అంత నిలవలేదు. అందులో తెలంగాణలో సాహిత్యం ఉంది, తెలంగాణలో రచయితలు ఉన్నారు, చాలా అద్భుతమైనటువంటి గద్దరు ఉన్నాడు, అందశ్రీ ఉన్నాడు, గోరెటి వెంకట్ ఉన్నాడు, చాలా గొప్ప రచయితలు ఉన్నారు. తర్వాత చాలామంది మాట్లాడేవాళ్ళు ఉన్నారు. కనుక ఈ ఈ విషయాన్ని వాళ్ళు అంగీకరించాలి. అటు కాకుండా వీళ్ళకి ఏం లేదు అని మీరు అటు మాట్లాడడం మొదలుపెట్టి భాష సరైన భాష కాదు, భాష అంటే ఏంటి, నేను చెప్పిన విషయం మీకు అర్థం కావాలి. తెలంగాణలో ఆ భాష మేమైతే మాట్లాడుతామో తెలంగాణ వాళ్ళకైతే అర్థం అవుతుంది, కానీ భాషలో చాలా వైవిధ్యం ఉంది. ఇప్పుడు ఇక్కడ నేను చాలా యూనివర్సిటీకి వెళ్తుంటాను, తెలుగులో లెక్చర్ ఇచ్చినప్పుడు తెలంగాణలో మేము బర్రె ఉందనుకోండి, బర్రె అంటే గేదె అని మేము అక్కడ వెళ్ళిన మన శ్రీకాకుళం వెళితే శ్రీకాకుళం దాన్ని ఇంకేదో అంటారు, కాకినాడ పీజీ సెంటర్కి వెళ్తే వాళ్ళు ఇంకేదో అంటారు, గుంటూరు వెళితే దాన్ని ఇంకేదో అంటారు, తెలంగాణలో ఇంకేదో పదం ఉంది. అంటే అదే పదానికి రకరకాల పదాలు ఉన్నాయి. మీరు ఈ పదం తీసుకుపోయి అక్కడ ఉపయోగించేవాళ్ళు బర్రె ఏమిటి అనేది, ఆ బర్రె అనేది తెలంగాణలో చాలా కామన్. మా ఇంట్లో మేమంతా ఇక్కడ వ్యవసాయ కుటుంబం, బర్రె అనేది ఇంకా వేరే పదం ఏం లేదు, బర్రె తప్పించి ఇంకేం లేదు. ఇది భాషలో వైవిధ్యం ఉంటుంది. భాషలో ఒక మనిషి చెప్పిన దాన్ని ఇంకో మనిషి అర్థం చేసుకున్నంత కాలం సమస్య లేదు. ఒకవేళ ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళి తెలంగాణ భాష మాట్లాడితే కొన్ని పదాలు ఒకవేళ వాళ్ళకి ఎబ్బెట్టుగా అనిపిస్తాయి, అక్కడి పదాలు ఇక్కడ కూడా ఇదిగానే అనిపిస్తాయి. ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో ఏం రా అన్నయ్య అంటారు, రా అంటారు. తెలంగాణలో రా అనడం అనేది చాలా ఇన్సల్ట్. అది అన్నను రా అనడం.
మా బంధువుల్లోనూ ఒక ఆమె ఆంధ్ర ప్రాంతం వాళ్ళకు అక్కడ మ్యారేజ్ అక్కడ జరిగింది. కొత్తగా అయితే నేను అప్పుడు ఇంకా పిల్లవాడిని చాలా ఆశ్చర్యపడ్డా. అన్నయ్య ఏం రా అన్నయ్య అనడం ఏంటంటే వాళ్ళకి అది ప్రేమగా పిలిచినట్టు, తెలంగాణలో ఇన్సల్ట్ అయినట్టు. అంటే ఈ వైవిధ్యాన్ని ఎంతకాలం అయితే మనం అర్థం చేసుకోము అంతకాలము కలిసి జీవించడము కష్టమైంది. రాష్ట్రం విభజించిపోయింది. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఎందుకు జరిగింది రాష్ట్ర విభజన, ఏ కారణాలను, మన వలన ఏమైనా లోపాలు జరిగాయా అనేటువంటి ఇంట్రాస్పెక్షన్ లేకపోతే, మీరు ఒకసారి మిమ్మల్ని మీరు రివ్యూ చేసుకోకపోతే ఈ టెన్షన్స్ కంటిన్యూ అవుతాయి. కనుక భాషను గౌరవించడం అనేది అవసరం. సినిమా రంగం కూడా ఈ మొత్తంగా అనుభవించి నేర్చుకొని మీరు భాష ఏదైనా ఉపయోగించవచ్చు. వాళ్ళు ఏ భాష ఉపయోగిస్తారు ఎన్నడూ దాన్ని ఎంత బోల్డని తెలుగు సినిమాలు చూసి మనం ఎన్నడూ వాళ్ళ భాషనే తెలుగు సినిమాలు అంటే నేను అనుకోలేదు. కానీ ఇవాళ ఈ అస్తిత్వ రాజకీయాలు వచ్చిన తర్వాత ఇటువంటిది జరగడం ఏదైతుందో అది బహుశా అంటే రెండు ప్రాంతాలు కలిసి ఉండడానికి కొంత అవకాశం ఉంది. ప్రజల మధ్యన పెద్దగా తేడా లేదు. ఏదో పోరాటం జరిగింది కానీ ఆంధ్ర ప్రాంత ప్రజల్ని ఎప్పుడు తెలంగాణ ప్రజలు హేట్ చేయడం కానీ అసలు అది అప్పుడు ఎప్పుడు జరగలేదు. మేము కూడా చాలా కాన్షియస్గా, నేను కూడా తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ లెక్చర్ ఇచ్చినా ఇది ఆంధ్ర ప్రాంత ప్రజలతో పోరాటం కాదు, పెట్టుబడితో పోరాటము. ఇక్కడ వచ్చి ఇక్కడ పెట్టిన పెట్టుబడులు, ఇక్కడ భూమి ఆక్రమించుకోవడం, హైదరాబాద్ నగరంలో అది ఒక్కటే. కానీ నిజంగా సాధారణమైన ప్రజలతో, కష్టపడే ప్రజలతో మనకి ఇక్కడ కష్టపడడానికి వచ్చిన ప్రజలతో కూడా మనకు తేడా లేదండి. మేము ఎన్ని ఉపన్యాసాలైనా ఆ విషయం చెప్పాం. కలిసి ఉండాలి అనేటువంటిది అది చాలా అవసరం. కానీ ఇటువంటి సినిమా తీసి మళ్ళీ మీరు ఈ రప్చర్ ఏదైతే క్రియేట్ చేశారో ఇది భవిష్యత్తులో ఇంకా కొంత జాగ్రత్తగా ఉండవలసిన. రెండు ప్రాంతాల వాళ్ళు కలిసి జీవించాలి, సహజీవనం ఉండాలి, స్నేహభావం ఉండాలంటే ఇటువంటి ప్రయోగాలు చేయడం అనేది మానుకోవాలి.